Namaste. Welcome to Dr. Madhu's Advanced Hair Transplantation associated by iDream. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ మధుస్ అడ్వాన్స్డ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ నుండి డాక్టర్ రామ్ సుశ్రుత్ పతురి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మీ గురించి చాలా విన్నాం. డర్మటాలజిస్ట్గా అండ్ అలాగే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో మీకు చాలా అనుభవం ఉంది, చాలా సక్సెస్ రేట్ ఉంది. ఎందుకంటే మీ ఫాదర్ కూడా ఇదే వృత్తిలో ఉన్నారు. రైట్ నౌ ఇప్పుడు మనకి ఇది 4th ఎపిసోడ్. సో మనం గత ఎపిసోడ్లో కూడా మనం మాట్లాడుకున్నాం ఏంటి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి, అది ఎప్పుడు చేయించుకోవాలి ఏంటి అనేసి. అయితే ఆ టైంలో మనము మెథడ్ గురించి వివరంగా చెప్పుకోలేదు. సో ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఎలాంటి మెథడ్స్ మీరు యూజ్ చేస్తారో చెప్తారా? సో లాస్ట్ టైం నాకు గుర్తుంది, మన కాలర్ అడిగినప్పుడు ఈ మనం కొంచెం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏంటి అనేది బ్రీఫ్గా చెప్పుకున్నాం అనమాట. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో కొన్ని మెథడ్స్ ఉంటాయండి. అంటే ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్ అనేది ఓవర్ ఒక 60 to 80 years టైంలో ఇవాల్వ్ అవుతూ వచ్చింది, చాలా ఇవాల్వ్ అయిందనమాట. ఎలా అయితే మన టీవీ నుండి ఇప్పుడు ఏదైతే మనం డిజిటల్ మీడియా వరకు వచ్చేసామో, మన రేడియోల టైం దగ్గర నుండి ఇప్పుడు డిజిటల్ మీడియాకి వచ్చామో ఇంకా కంపేర్ చేస్తే, అదేవిధంగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కూడా చాలా స్టేజెస్గా మారుకుంటూ ఇప్పుడున్న అడ్వాన్స్డ్ స్టేజ్కి వచ్చింది. దీని నుండి కూడా ఇంకా ఫర్దర్ ప్రోగ్రెస్ అవుతుంది. బట్ ఏంటంటే కరెంట్లీ ఇట్ ఇస్ ఇన్ పీక్ స్టేజ్ అనేది చెప్పుకోవాలన్నమాట. దీనికి ఫర్దర్ ఇంప్రూవ్మెంట్స్ ఖచ్చితంగా వస్తాయి. రీసెర్చ్ అనేది జరుగుతుంది. సో ఏం చేంజెస్ వచ్చినాయి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రీవియస్గా ఏంటంటే స్ట్రిప్ మెథడ్ ద్వారా, అంటే చిన్న స్ట్రిప్స్ తీసి ఇక్కడ పెట్టేవాళ్ళు అనమాట. అది ఒక మెథడ్. దాని తర్వాత ఏంటంటే చిన్న పంచెస్, అంటే ఇక్కడ నుండి చిన్న పంచిలా చేసి ఈ ముక్కను తీసి ఇక్కడ 4-5 గ్రాఫ్ట్లు ఒక ముక్కలా పెట్టేవాళ్ళు. ఇక్కడ వరుసగా అలా ముక్కలు పేర్చుకుంటారు. అలాగా ఒక స్ట్రిప్ మెథడ్ ద్వారా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఒక స్ట్రిప్ని ఇలా తీసుకొచ్చి పెట్టడం, దాని తర్వాత ఇంకో స్ట్రిప్ని పెట్టడం, దాని తర్వాత ఇంకో స్ట్రిప్ని పెట్టడం, అలా వచ్చింది. దాని తర్వాత అల్ట్రా రిఫైన్డ్ FUT టెక్నిక్ అనేది మా డాడీ స్టార్ట్ చేసినప్పుడు అది హైలీ రిఫైన్డ్ టెక్నిక్ అనమాట. సో FUT టెక్నిక్ అంటారు దాన్ని మెయిన్. అంటే ఏంటంటే మన బ్యాక్ సైడ్లో చాలా వరకు కొంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది స్కిన్, అంటే కొంచెం మూమెంట్ ఉంటుంది స్కిన్. కొందరికి అస్సలు మూవ్ అవ్వదు. 2 types ఆఫ్ పీపుల్ ఉంటారు. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఎందుకు ఇవాల్వ్ అయినాయి, కొందరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. చాలా బ్రాండింగ్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మార్కెటింగ్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో స్కాల్ప్ ఫ్లెక్సిబుల్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే స్ట్రిప్ తీసుకోవచ్చు, అంటే కొంచెం అమౌంట్ ఆఫ్ స్కిన్ మనం కట్ చేసుకొని మనం వాడుకోవచ్చు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ స్కిన్ ఇలా ఫ్లెక్సిబుల్గా ఉందనుకోండి, ఇక్కడ నుండి కొంచెం స్కిన్ నేను తీసుకొని ఎక్కడైనా వాడుకోవచ్చు. కొందరికి స్కిన్ బాగా టైట్గా ఉంటుంది, ఇప్పుడు ఇలా పిడికి బిగించేస్తాను, ఇలా టైట్గా ఉన్న చోట స్కిన్ కట్ చేయలేము, ఆ వూండ్ హీల్ అవుతుంది. సో ఫ్లెక్సిబుల్ స్కిన్ ఉన్న వాళ్ళకి FUT మెథడ్ ద్వారా వండర్ఫుల్ రిజల్ట్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. నేను ఇందాక చెప్పాను కదా, పంచ్లా తీసి ఇక్కడ పెట్టేవాళ్ళు, ఓ ముద్దలా అనమాట. అదేంటి 4-5 గ్రాఫ్ట్లను ఒక ముద్దలా తీసి ఇక్కడ బాల్లా పెట్టేవాళ్ళు, ఇక్కడ మళ్ళీ ఇంకో బాల్. సో అదేంటంటే డాల్ లాంటి అపీరెన్స్, అక్కడ జుట్టుండి గ్యాప్ ఉండి, అక్కడ జుట్టుండి గ్యాప్ ఉండి, బొమ్మలకి పాత బొమ్మలకు ఉండేది చూసారా, ఆ అపీరెన్స్ ఉండేది, అది నచ్చేది కాదు. సో అప్పుడు బాగుండేది కాదు. సో అందుకని ఆ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంత అప్పుడు పాపులారిటీ లేదు. ఇప్పుడు ఏం చేశారంటే స్ట్రిప్ని ఎప్పుడైతే ఉన్నదో దాన్ని కంప్లీట్గా బయటికి తీసి దాన్ని మైక్రోస్కోప్స్లో పెట్టి స్లివర్ చేశారు. అంటే ఏంటంటే ఒక లైన్ లాగా దాన్ని కట్ చేసి దాన్ని మళ్ళీ చిన్న గ్రాఫ్ట్స్ కింద కట్ చేసి, ఎంత ఫైన్గా అంటే పవర్ఫుల్ మైక్రోస్కోప్స్ వాడి పక్కనున్న గ్లాండ్ డ్యామేజ్ కాకుండా, కింద ఉన్న ఫ్యాట్ సెల్స్ డ్యామేజ్ కాకుండా, రూట్ డ్యామేజ్ కాకుండా, అసలు దాన్ని ఎక్కడ టచ్ చేయకుండా, రూట్ని ఎక్కడ డ్యామేజ్ చేయకుండా అల్ట్రా రిఫైన్డ్ ఫాలిక్యులర్ యూనిట్ టెక్నాలజీ అనే దాన్ని డెవలప్ చేశారు. ఇది ఏంటంటే సింపుల్ హెయిర్ ఫాలికల్ బయటకు వస్తుంది, మనకు అనవసరమైన టిష్యూ ఉండదు, డ్యామేజ్ అయిపోయినవి ఏముండవు. సో ఓన్లీ ఫాలికల్ అనేది బయటకు వస్తుంది, గ్రాఫ్ట్ అంటాం. ఈ గ్రాఫ్ట్ని తీసుకొచ్చి నైస్గా ఇక్కడ ఇంప్లాంట్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మొత్తానికి ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏదైతే హైప్ ఉందో దాన్ని క్రియేట్ చేసింది ఏదన్నా ఉందా అంటే ఈ FUT టెక్నిక్ అనాలన్నమాట. అది వచ్చాక అంత న్యాచురల్గా రిజల్ట్స్ రావడం, పీపుల్ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం, చేయించుకోవడం అనేది చాలా పెరిగింది. అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి నమ్మకం తీసుకొచ్చింది అదనమాట. ఇక్కడ పాపం ఎవరు సఫర్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే, ఒక నిజంగా చెప్పాలంటే 5 to 6 years కొంతమంది సెట్ ఆఫ్ పీపుల్ సఫర్ అయ్యారు. ఇందాక చెప్పాను కదా, టఫ్ స్కిన్ ఉన్నవాళ్ళు, మూమెంట్ లేని స్కిన్, టఫ్ స్కిన్ ఉన్నవాళ్ళు.
వీళ్ళ కోసం తయారు చేసిన టెక్నిక్ FUE టెక్నిక్ అంటారు. ఓకే. ఇందాక దాంట్లో ఏంటంటే FUTలో స్ట్రిప్ తీస్తాం. ఇక్కడ నుండి స్ట్రిప్ తీసుకుని గ్రాఫ్ట్స్ని మనం ఇంప్లాంట్ చేసుకుంటాం. వాటిని మైక్రోస్కోప్ల ద్వారా డిసెక్ట్ చేసుకుని తెచ్చుకుని ఇంప్లాంట్ చేసుకుంటాం. FUE మెథడ్ ద్వారా ఏంటంటే చిన్న డ్రిల్లా ఉంటుంది, చిన్న పవర్ డ్రిల్లా ఉంటుంది, చాలా స్లో, ఇంతే ఉంటుంది, 3 mm 2 mm డెప్త్ కూడా ఉండదు. సో ఆ పంచెస్ వాడి ఆ హెయిర్ ఫాలికల్ని మాత్రమే కట్ చేస్తాం. స్కిన్ స్ట్రిప్ అంతా తీయం. మనకు కావాల్సిన ఫాలికల్, మంచిగా హెల్తీగా ఉన్న ఫాలికల్, హెల్దీ హెయిర్లో ఉన్న ఫాలికల్, దీన్ని తీసుకొచ్చి ఇంప్లాంట్ చేసుకుంటాం. సో బేసిక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అర్థం చేసుకోవాలంటే 2 మెథడ్స్, FUT మెథడ్, FUE మెథడ్. FUT మెథడ్లో స్ట్రిప్ తీసుకుంటాం, FUE మెథడ్లో మనకు కావాల్సిన ఫాలికల్స్ని పిక్ చేసుకుంటాం. ఇలా హెయిర్ ఫాలికల్ని పిక్ చేసుకుని తీసుకొచ్చి ఇంప్లాంట్ చేసుకుంటాం. స్ట్రిప్ అంటే స్ట్రిప్ మొత్తం కట్ చేసుకుని దీంట్లో హెయిర్ ఫాలికల్స్ని తీసుకుని దాన్ని ఇంప్లాంట్ చేసుకుంటాం. రెండిట్లో ఏది బెస్ట్ అనేది ఇప్పటికీ చాలా మందికి బిగ్గెస్ట్ డౌట్. చాలా మంది ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. నెక్స్ట్ చాలా మంది ఇంటర్నెట్లో చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారు అనేది క్లియర్గా అర్థం చేసుకోండి. సో ఈ FUE మెథడ్కి స్ట్రిప్ మెథడ్ గురించి ఫస్ట్ చెప్పేసుకుందాం, సో వాళ్ళకి కన్ఫ్యూజన్ రాదు. దీనికి చాలా ఫేజెస్ ఉన్నాయి. అంటే ఫస్ట్ స్ట్రిప్ తీయాలి, దాన్ని సూచర్ చేయాలి. ఏదైతే మనం గ్యాప్ తీసుకున్నామో, స్కిన్ తీసేసుకున్నామో దానికి ఏంటి సూచర్ చేయాలి దగ్గరికి, ఆబ్వియస్లీ అక్కడ స్కార్ ఎక్కువ ఫామ్ అవ్వకుండా. సో ఆ సూచర్ చేయడం, దాని తర్వాత స్లిబర్ చేయడం, అంటే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేయడం, వాటిని మళ్ళీ డిసెక్షన్ చేసుకోవడం, అంటే ఏంటంటే ఒక్కొక్క గ్రాఫ్ట్ని సెపరేట్ చేసుకోవడం, దాన్ని ఇంప్లాంట్ చేయడం. సో ఇన్ని స్టేజెస్ ఉన్నాయన్నమాట. దీనికి మ్యాన్ పవర్ అనేది చాలా ఎక్కువ. ఒక ఫిజిషియన్ FUT మెథడ్ చేస్తున్నారంటే వాళ్ళకి మ్యాన్ పవర్ చాలా ఉండాలి, చాలా స్కిల్డ్ వర్కర్ ఉండాలి. వాళ్ళకి ఏంటంటే ఒక పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది, ఒక డెకేడ్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటే అప్పుడు చాలా ఎక్స్పీరియన్స్డ్గా వాళ్ళు చేస్తారు అనమాట. సో ఇలాంటి టెక్నీషియన్స్ అనే వాళ్ళు కావాలి. FUE టెక్నిక్కి ఫిజిషియన్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అంతమంది టెక్నీషియన్స్ అవసరం లేదు. 2 way ప్రాసెస్. 1 is ఎక్స్ట్రాక్షన్, 1 is ఇంప్లాంటేషన్. జస్ట్ అంతే. సో ఏంటంటే ఈ FUE టెక్నిక్ని ఓవర్ హైప్ చేశారు అనమాట. దీని తర్వాత వచ్చింది కదా, దీనికన్నా బెస్ట్ టెక్నిక్, అడ్వాన్స్డ్ టెక్నిక్, సూపర్ టెక్నిక్ అనుకుంటూ FUE స్కార్లెస్ టెక్నిక్, ఇదైతే ఇంత పెద్ద స్కార్ వచ్చేస్తుంది, ఈ మూల నుండి ఈ మూలకి వచ్చేస్తుంది, దీనికి అసలు స్కార్ ఉండదు అది అని అబద్ధాలు చెప్పి దాన్ని ఓవర్ హైప్ చేశారు. ఫస్ట్ స్కార్ గురించి అందరూ తెలుసుకోవాలి. స్కార్ అనేది ఏంటంటే స్కిన్ హీలింగ్ నార్మల్ టెండెన్సీ. ఎటువంటి చిన్న ఇంజరీ జరిగినా స్కార్తో హీల్ అవుతుంది. స్ట్రిప్ సరిగ్గా తీసి దాన్ని ఎలా సూచర్ చేయాలి, ఎలా కరెక్ట్గా ఎలా తీయాలి, కరెక్ట్గా ఎలా సూచర్ చేయాలి అన్న వాళ్ళు చాలా మినిమల్ స్కార్స్ ఇస్తారు. మేము మినిమల్ స్కార్స్ చేయడంలో చాలా ఎక్స్పర్ట్స్ అనమాట. అసలు మా స్కార్స్ మ్యాక్సిమం మాకు ఇందాక సెకండ్ సెషన్స్కి ఎవరైనా వచ్చారంటే పేషెంట్స్, వీళ్ళకి ఆల్రెడీ మనం చేసాం 5 years తర్వాత, మనమే తెలుసుకోలేము, అంత తెలుసుకోలేము అనమాట. డీప్గా నేను ఒక 8x లూప్స్ పెట్టుకుంటాం అనమాట. చూస్తే ఒక గీత కనిపిస్తూ ఉంటుంది, ఓ మనం చేసాం, ఇతనికి సెకండ్ సెషన్కి వచ్చాడు అని అనుకుంటూ ఉంటాం. సో FUEకి ఏంటంటే దానికి కూడా స్కారింగ్ ఉంటుంది, అది కూడా చిన్న చిన్న వైట్ డాట్స్లో హీల్ అవుతుంది. స్ట్రిప్లో ఒక గీత ఇక్కడ నుండి ఇక్కడికి సన్నటి గీత, ఎప్పుడన్నా నీ గుండు కొట్టించుకున్నప్పుడు 0 size ట్రిమ్ చేయించుకున్నప్పుడు ఒక గీత లైన్ గీసినట్టు కనిపిస్తుంది. FUE ఏంటంటే ప్యాచెస్గా నీ హెయిర్ ఏదో చిన్న ప్యాచెస్గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఎన్ని రోజులు కనిపిస్తుంది? నీకు హెయిర్ అనేది 1 centimeter హైట్ పెరిగితే చాలు. 2 మెథడ్లోనూ కనిపించదు. దీనికి ఏంటంటే FUT మెథడ్ ద్వారా పెద్ద స్కార్ వచ్చేస్తుంది, మీకు అసలు భయంకరంగా అందరికీ మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నారని తెలిసిపోతుంది, మీకు ఫేక్ హెయిర్ అన్నది తెలిసిపోతుంది అన్నట్టు క్రియేట్ చేసి FUEని హైప్ చేశారు. సో 2 చాలా మంచి టెక్నిక్స్ అండి, రెండిటికి బ్యూటిఫుల్ రిజల్ట్స్. ఓన్లీ థింగ్ ఏంటంటే చాలామందికి FUT చేయడం రాదు. ఇంటర్నేషనల్లీ there are only very few doctors, 100s to 200, maximum 100sలోనే ఉన్నారు మొత్తం వరల్డ్ వైడ్. స్ట్రిప్కి చేయగలిగే టీం ఉన్నవాళ్ళు అనమాట. ఈ టీం ఎంత ఇది అంటే ఇప్పటికీ కొంత పేషెంట్స్, అంటే చెప్పొచ్చు లేదో తెలియదు, మా థియేటర్లో నా నిక్నేమ్తో పిలిచేస్తూ ఉంటారు అనమాట. మా టెక్నీషియన్స్కి నేను ఆల్మోస్ట్ 7th 8th క్లాస్ నుండి తెలుసు. సో నా నిక్నేమ్తో పిలిచేస్తూ ఉంటారు. ఇప్పటికి నేను డాక్టర్ అయ్యి నేను సర్జరీలు చేస్తున్నాను, నా డాక్టర్ నేను పిలవాలని కూడా ఉండదు అనమాట వాళ్ళకి. నాని అని పిలిచేస్తూ ఉంటారు, నాన్నగారిని నమ్మనండి అంటూ ఉంటారు.
సో పేషెంట్ అడుగుతాడు అనమాట, డాక్టర్ గారు చేయట్లేదా, ఎవరి నాది అన్నది అనమాట. సో అంత అన్నేళ్ల నుండి వాళ్ళు మా సెంటర్లో ఉన్నారు. డెడికేటెడ్ టీమ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మార్కెట్ ఎలా అయిపోయిందంటే దేర్ ఆర్ సెట్ ఆఫ్ టెక్నీషియన్స్. వాళ్ళు ఏంటంటే సర్టెన్ డాక్టర్ దగ్గర డేట్ బుక్ చేసుకుంటారు, వెళ్తారు, చేసేస్తారు, మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గర బుక్ చేసుకుంటారు, చేసేస్తారు. ఇక్కడ ఏంటంటే అలాంటి మార్కెట్ కూడా డెవలప్ అవుతుంది. ఇవన్నీ బ్లాక్ మాఫియాస్ అంటారు అనమాట. అసలు మెయిన్ డాక్టర్ ఇది ఉండకుండా వాళ్ళ దగ్గర ఎవరు చేశారో తెలియకుండా, వాళ్ళ టెక్నీషియన్ ఎవరో వాళ్ళకే తెలియకుండా ఏంటంటే కొన్ని రోజులు ఇతను చేస్తాడు, తన తర్వాత ఇంకొకటి ఎవరు. అది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో కొన్ని మాఫియాస్ జరుగుతుంది. సో క్వాలిఫైడ్ టీం, మంచి టీం, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్న టీం, ఆల్మోస్ట్ నా చిన్నప్పుడు నుండి ఇప్పుడు కంటే కనీసం మినిమం వాళ్ళకి ఏంటంటే 15-20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్. సో ఎన్ని హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ వాళ్ళు చూసుంటారు, ఎన్ని టైప్స్ ఆఫ్ ఫాలికల్స్. నేను చెప్పాను ప్రతి స్కిన్ డిఫరెంట్, ప్రతి హెయిర్ డిఫరెంట్, ఎన్ని టైప్స్ ఆఫ్ హెయిర్స్ని వాళ్ళకి హ్యాండిల్ చేసుకుంటారు. సో అది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో టెక్నిక్ అనేది కంపల్సరీ. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ డాక్టర్ ఎవడన్నా ఉన్నాడంటే వాడికి FUT వచ్చి ఉండాలి, FUTE కూడా వచ్చి ఉండాలి. ఎందుకంటే ప్రొసీజర్ ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు పీక్ వచ్చింది, ఇంకా అడ్వాన్స్ అవుతుంది. ఈ అడ్వాన్స్లో హైబ్రిడ్ టెక్నిక్ అని వచ్చినాయి అనమాట. హైబ్రిడ్ టెక్నిక్స్ అంటే ఏంటంటే 2 ప్రొసీజర్లో ఒకే రోజు చేసేస్తాం. దీనివల్ల ఎక్కువ నెంబర్ ఆఫ్ గ్రాఫ్ట్స్ వస్తాయి. అసలు మెరాకిల్స్ సృష్టించవచ్చు. అదే కాకుండా పాపం పేషెంట్స్ తెలియదు. చాలామంది ఏంటంటే ఆ ఇంటర్నెట్లో 10 చూసారనుకోండి, 10 వెబ్సైట్లో FUE రాశారంటే ఇదేదో సూపర్ టెక్నాలజీ అనుకుంటారు అనమాట. దానికి మించిన టెక్నాలజీ, హైబ్రిడ్ టెక్నాలజీ అని వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఆపర్చునిటీ ఉన్న వాళ్ళకి కూడా కొంతమందికి మీరు చేయించుకోండి, కాంబినేషన్ మెథడ్ చేయించుకోండి, మీకు ఎక్కువ గ్రాఫ్ట్స్ వస్తాయంటే, లేదండి మేము చదివచ్చామండి, FUE చాలా బెటర్ మెథడ్ అండి అంటుంటారు. సో ఇది ప్రజల్లో ఉన్న అమాయకత్వం చాలా పోవాలి కూడా. అస్తమానం ఇంటర్నెట్లో ఉన్నది నమ్మడం కాకుండా కంపల్సరీ ఈ డాక్టర్ ఏంటి, ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళు నిజంగా క్యాలిబర్ హ్యాండిల్ చేయగలరా లేదా అనేది చూసుకుని డాక్టర్ని పిక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఏంటంటేనండి, ఒక మెథడ్ ద్వారా చేస్తే, సపోజ్ స్ట్రిప్ ద్వారా చేసే ఆప్షన్ నాకుంది, నేను చేయించుకుంటున్నాను అనుకుందా, నాకు ఇదంతా బట్టతలు ఉంది, నేను చేయించుకుంటున్నాను, నేను FUEకి వెళ్ళాను అనుకోండి, నాకు 3000 గ్రాఫ్ట్స్ వస్తాయి సుమారుగా వస్తాయి. నెక్స్ట్ పోనీ ఇంకా ఎక్కువ వస్తాయి, ఇంకో 500 ఎక్స్ట్రా వస్తాయి. నేను కాంబినేషన్కి వెళ్తే ఒక 5000 గ్రాఫ్ట్స్ వరకు వస్తాయి. ఆల్మోస్ట్ నా ఫేస్ మొత్తం అపియరెన్సే మారిపోతుంది. 2000 గ్రాఫ్ట్స్ విల్ మేక్ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ వాట్ యువర్ రిజల్ట్ ఇస్. సో అది పేషెంట్కి అర్థం అవ్వాలి. సో మెథడ్ ఆఫ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చూసేది మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు ఏ మెథడ్ సూట్ అవుద్ది అనేది ఖచ్చితంగా చెప్పగలుగుతాడు. నువ్వు మోసపోతున్నావా లేదా అని తెలుసుకోవాలంటే జస్ట్ నీ స్కిన్ ఇలా కదుపుకొని చూసుకో. నీ స్కిన్ కొంచెం కదులుతుంది అంటే నీకు ఎంతో కొంత FUT టెక్నిక్ అనేది కొంచెం సూట్ అవుతుంది అన్నది అర్థం చేసుకోవాలి. అది కాదు నాకు ఇదొకటే వచ్చు, ఇదొకటే బెస్ట్ మెథడ్ అని ఎవరైనా చెప్పారంటే వాళ్ళు నేను ఎంతో కొంత వాళ్ళకు వచ్చిన ట్రాప్లో మాత్రం చేయడానికి ప్రయత్నిస్తున్నారు అనేది కూడా తెలుసుకో. దానికన్నా బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయని కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఫేస్ ఇస్ ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు. ఇవి ఏంటంటే కాంప్రమైజ్ అయ్యే జోన్ కాదు. ఇదే పొట్ట లోపల సర్జరీ అనుకోండి, ఒక పెద్ద స్కార్ వచ్చిందో లేదా ఏదో ఇలా పక్కకు వచ్చిందో అనుకుంటే షర్ట్ వేసుకుని కవర్ చేసుకుంటాం. ఇట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఫస్ట్ నిన్ను చూడగానే హెయిర్ అనేది కంప్లీట్గా కనపడుతుంది. సో నువ్వు ఎవరిని చూస్ చేసుకున్నావు, ఆడేదో 10 రూపాయలు తక్కువ చేశాడా, 50 రూపాయలకి ఎక్కువ చేశాడా, ఇది కాదు నువ్వు చూసుకోవాల్సింది. నీ క్వాలిటీ అనేది ఇంపార్టెంట్ అయితే కరెక్ట్ పర్సన్కి వీడికి ఎన్ని టెక్నిక్స్ వచ్చు, ఎన్ని రోజుల నుండి ఉన్నాడు, ఎలా హ్యాండిల్ చేసుకుంటున్నాడు, వీళ్ళకి ఎంతమంది ఈ సుమారు ఇన్నేళ్ళు ఉంటారంటే ఎన్ని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటారు, ఎంత సక్సెస్ రేట్ ఉంది, జనాల్లో ఏమనుకుంటున్నారు, ఇవన్నీ చూసుకుని నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఇంతకుముందు ఇంత కాంప్లికేషన్ లేదు. కంపారిటివ్ చెప్పాలంటే మా ఫాదర్ చేస్తున్నప్పుడు ఇంత కాంపిటీషన్ లేదు. హీ వాజ్ 1 of 2-3 people who are doing in Hyderabad. And one biggest thing is American board certified South East Asiaలో he was the first. ABHRS certification ఉన్న డాక్టర్ హోల్ సౌత్ ఈస్ట్ ఏషియాలో he was first అనమాట. దట్ వాజ్ ఈక్వల్లీ సఫిషియంట్. అసలు మిగతా అందరిని డిమార్కెట్ చేయడానికి ఇట్ వాజ్ మోస్ట్ సఫిషియంట్ థింగ్. సో ఇప్పుడు ఏంటంటే లాట్ ఆఫ్ సోషల్ మీడియా, లాట్ ఆఫ్ పీపుల్ కమింగ్ ఇన్ ఇట్ అండ్ క్వాలిటీ లేని పీపుల్ కమింగ్ ఇన్ ఇట్. ప్రాబ్లం ఏంటంటే కొన్ని కంట్రీస్లో దేర్ ఆర్ సమ్ బ్లాక్ లిస్టెడ్ కంట్రీస్ టు హెయిర్ ట్రాన్స్ప్లాంట్. అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ డాక్టర్స్ అందరికీ ఒక సొసైటీ ఉంటుంది, ఇంటర్నేషనల్ సొసైటీ. ఇది ఖచ్చితంగా ఒక ఫారంని క్రియేట్ చేసింది.
ఆ కంట్రీ కోసమే ఫారెన్ క్రియేట్ చేస్తారు. సర్ప్రైజింగ్ పార్ట్ ఏంటంటే ఆ కంట్రీకి వెళ్ళడానికి జనాలు కొట్టుకుంటారు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవడానికి. ఆ ఒక్క రీజన్ని ఆ కంట్రీ మెయిన్ ఏంటంటే చాలా చీప్గా చేయడం, అన్క్వాలిఫైడ్ వల్లన్నా పర్లేదు, రెగ్యులేషన్స్ లేవు, ఇవన్నీ చూసుకోక అప్పుడు ఆ కంట్రీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ బ్లాక్ మాఫియాకి క్యాపిటల్ అనమాట. ఓకే. అలా అన్రెగ్యులేటెడ్గా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఈక్వల్గా అన్ని కంట్రీస్కి ఉన్నాయి, మన కంట్రీకి కూడా ఉంది. ఎందుకంటే కొంచెం రెగ్యులేషన్స్ అనేవి కొంచెం తక్కువ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ ఇన్ టు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. అప్పుడు సిటీ మొత్తం మీదకి ఒక 2-3 బోర్డ్స్ కనిపిస్తే ఇప్పుడు ప్రతి సందుకి ఒక 2-3 బోర్డ్స్ కనిపిస్తాయి. సో పేషెంట్ కన్ఫ్యూజ్ అయిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ. అవును. అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ కూడా అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ గ్రాఫ్ట్స్, 100% గ్యారంటీడ్ రిజల్ట్స్, ఇలాంటి టెర్మినాలజీస్ యూజ్ చేసి, లేదా మెయిన్ టెక్నిక్ ఇదే, అసలు చేసేది ఇదే టెక్నిక్, దానికి పేరు ఏదో మారుస్తాడు, ఇది సూపర్ అసలు ప్రపంచంలో దీనికన్నా మించిన దానికి ఏం లేదు, చిన్న ట్విస్ట్ ఇస్తాడు అనమాట. నేనే తయారు చేశాను, దీని మీద పేటెంట్ తీసుకొచ్చాను అంటాడు అని చెప్పి దాన్ని ప్రమోట్ చేయడం అనమాట. అలా పేషెంట్ బుట్లో పడేయడానికి చేసే టెక్నిక్స్ చాలా ఉన్నాయి. సో పేషెంట్ చూసుకోవాల్సింది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్న డాక్టర్కి ఏ టెక్నిక్స్ వచ్చు, అన్నీ హ్యాండిల్ చేస్తున్నాడా, వీడు అన్నీ చేస్తున్నాడు. ఇప్పుడు కూడా మనం కాంబినేషన్స్ అదే హైబ్రిడ్లో చూస్తే ఇండియా మొత్తం మీద 3-4 డాక్టర్స్ మాత్రమే హైబ్రిడ్ వరకు ఆ టెక్నాలజీ వరకు రీచ్ అయిన డాక్టర్స్ 3-4 ఉన్నారు. మనం కొన్ని వందలు చేసాం అనమాట. ఎన్ని చేసాం మన దగ్గర లెక్కలేదు. సో అంత ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఆ టెక్నాలజీ గురించి మీరు అప్డేట్ అయిపోయేటప్పటికి మీరు ఆల్రెడీ పడిపోయి ఉంటారు. సో ఖచ్చితంగా మంచి ఒపీనియన్ తీసుకుని క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర, మంచి ఎక్స్పీరియన్స్ డాక్టర్ దగ్గర తీసుకుని ఏం చేయాలి అనేది వాళ్ళు చెప్పిన మాట వినడానికి కూడా మనం రెడీగా ఉండాలి. మనకు తెలిసిందే కాకుండా వాళ్ళకి మనకన్నా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కనుక నీకేది బెస్ట్ ఇవ్వాలో వాళ్ళు ప్రయత్నిస్తారు కనుక వాళ్ళ మాటిని టెక్నిక్ని చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 2-3 సెంటర్స్ అన్న తిరిగి వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది వినండి. అప్పుడు కూడా నువ్వు ఫిల్టర్ అవుట్ చేసుకోగలుగుతారు. అంతేగాని ఒక సెంటర్లోనే కూర్చుని ఇదే బెస్ట్ అనుకున్నారంటే యూ మైట్ ఫాల్. ఓకే, రైట్ సార్. మనకు ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. ప్రదీప్ అనే పర్సన్ మనకు ఒక క్వశ్చన్ పంపారు. ఏంటి అంటే తన వయసు వచ్చేసి 42 years, తనకి రెగ్యులర్గా పేను కొరుకుడు అంటారు కదా, ఇది ఏదో ఒక్కసారి వస్తూ ఉంటుంది, బట్ తనకు వచ్చేసి రెగ్యులర్గా వస్తూ ఉంటుందంట. అలా వస్తూ పోతూ ఉండడం వల్ల తనకి హెయిర్ అనేది చాలా పలచబడిపోయింది, ఒక్కో దగ్గర అయితే ప్యాచెస్ లాగా ఉన్నదంట. సో దీనికి నేను ఏ ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ అనేసి అడుగుతున్నారు. సో పెయిన్ కొరుకుడు అనేది ఏంటంటే చాలా సుపరిచితమైన వ్యాధి అనే చెప్పాలి. చాలా మందికి తెలుసు. ఈ జనరేషన్లో కూడా కొంతమంది అంటే పిల్లలకి వరకు తెలియకపోవచ్చు. యూజువల్లీ ఏంటంటే అక్కడ పెయిన్ నిజంగా ఏం కొరకదు. బిగ్గెస్ట్ మిస్నామర్ ఏంటంటే పెయిన్ అక్కడ వచ్చి అక్కడ ఏం ప్యాచ్ క్రియేట్ చేయదు. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే ఏంటంటే మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ అక్కడ ఉన్న హెయిర్కి ఎందుకో మిస్ మ్యాచ్ వచ్చి అక్కడ ఫైట్ చేస్తుంది. సో యూజువల్లీ దీని లక్షణాలు ఏంటి, పిల్లల్లో యూజువల్లీ వస్తుంది. ఎందుకంటే వాళ్ళ బాడీలో చేంజెస్ జరుగుతూ ఉంటాయి, ఆ చేంజెస్ అడాప్ట్ అయ్యేంత వరకు వస్తూ ఉంటాయి. వచ్చి సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్, ఇది పెద్ద క్రానిక్ డిసీజ్ ఏం కాదు, చాలా వరకు దాని అంతటా అదే క్యూర్ చేసేసుకోగలదు. కానీ ఏంటంటే కొందరికి ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. వీళ్ళకి కొన్ని నెయిల్ చేంజెస్ అనేవి ఉంటాయి అన్నమాట. యూజువల్లీ పిల్లల్లో పెయిన్ కొరుకుడు ఉండి అది మాట వినకుండా ఉండి దానికి నెయిల్ చేంజెస్ ఉంటే ప్రాబబ్లీ ఈ పర్సన్కి కూడా నేను అనుకోవడం నెయిల్ చేంజెస్ ఉంటాయి అని అర్థం. అంటే తగ్గినట్టు తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఇరిటేట్ చేస్తుంది, సడన్గా పాపం పొద్దునకి ఇలా ప్యాచ్లో జుట్టుడిపోతుంది, ఒక ప్యాచ్ ఫామ్ అయిపోతుంది. ఈ డిసీజ్ని ట్రీట్ చేయొచ్చా అంటే ఖచ్చితంగా ట్రీట్ చేయొచ్చు. కానీ కంప్లీట్గా క్యూర్ ఉందా అంటే కంప్లీట్గా క్యూర్ లేదు. కొందరిని ఇలా ఇబ్బంది పెట్టే లక్షణాలు ఉంటాయి. వీళ్ళకి ఏంటంటే సటిల్ మెడికేషన్స్ ఉన్నాయన్నమాట. సివియర్ ఫామ్ ఆఫ్, ఇంతకుముందు ఏంటంటే సివియర్ ఫామ్ ఆఫ్ ఇమ్యూనోసప్రెసివ్ మెడికేషన్స్ ఇచ్చేవాడు. అండ్ డిసీజ్ యాక్టివిటీ బట్టి కూడా మెడికేషన్స్ ఇచ్చేవాడు. అంటే ఫాస్ట్గా పెరిగిపోతుంది ప్యాచ్, చిన్నగా ఇంత స్టార్ట్ అయింది ఇలా పెరిగిపోతుంది, హయ్యర్ ఫామ్ ఆఫ్ మెడికేషన్స్ ఇచ్చేవాడు. లేదు కంట్రోల్గానే వెళ్తుంది, పెద్ద ప్రాబ్లం లేదు అనుకున్న వాళ్ళు కానీ సింపుల్ ఫామ్, చిన్న ఇరిటెంట్స్ లాంటివి ఇవ్వడం, ఇలాంటివి కూడా చేసేవాడు. ఇప్పుడు ఏంటంటే ఇంకా మచ్ మోర్ సటిల్ ఫార్మ్స్, అంటే ఏంటంటే వాళ్ళు రోజు ట్యాబ్లెట్ వేసుకోవచ్చు, దానివల్ల వాళ్ళకి డ్యామేజ్ అవుతుంది, ఆ ఇన్ఫ్లమేషన్ ఇమ్యూనిటీని కొంచెం కంట్రోల్ చేస్తుంది, ఇలాంటి మెడికేషన్స్ ఇస్తూ ఉంటారు. సో ఇలాంటి వాటికి కూడా రెస్పాండ్ అవుతుంటారు. సో ఏ స్టేజ్లో తను ఉన్నాడు అనేది మనం చూసుకోవాలి. ఒక్కొక్కసారి ఓన్లీ స్కాల్ప్ హెయిర్ కాదు,
ఐబ్రో హెయిర్, ఐలాష్ హెయిర్, ముస్టాచ్ హెయిర్, బియర్డ్ హెయిర్, బాడీ హెయిర్ ఇక్కడ కూడా కంప్లీట్ బాడీ మొత్తం హెయిర్ అంతా పోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఎలోపీషియా, యూనివర్సాలిస్, టోటాలిస్ అని ఉంటాయి. వీటిలో ఏంటంటే కంపల్సరీ బాడీలో మొత్తం హెయిర్ ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. సో వీళ్ళు ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి. ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది తనకు తెలిసిపోతుంది. ఇన్నేళ్ళు తను ఉన్నాడు కనుక స్లోగా స్ప్రెడ్ అవుతుందా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందా అని అబ్జర్వ్ చేసుకోగలుగుతారు. సో ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందంటే మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. అదంత స్టేజ్ కన్నా తీసుకెళ్ళగలదు. కంప్లీట్గా బాడీ మొత్తం నీ హెయిర్ లేకుండా చేయగలదు. స్లోగానే స్ప్రెడ్ అవుతుంది, వెయిట్ చేసి చూడండి, కొంత టైంలో దానికి అదే రివర్ట్ అవ్వగలదు. చిన్న చిన్న మెడికేషన్స్ దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి చిన్న మెడికేషన్స్ వాడుకుంటే సరిపోతుంది. కానీ ఎప్పుడు ఇలాగే నెలకొకసారి తగ్గినట్టే ఉంటుందండి, జుట్టు కొంచెం వస్తుంది, అమ్మయ్య వచ్చింది అనుకోగానే మళ్ళీ పోతుంది, ఇలాంటి ప్రాబ్లం పాపం కొంతమందికి ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఇలాంటి సటిల్ మెడికేషన్స్ కొన్ని ఇయర్స్ తగ్గట్టు వాడుతూ ఉండాల్సిన పరిస్థితి ఉంది. అవి వాటిలో కూడా కొత్తవి వస్తున్నాయి. ఇంకా ఏంటంటే ఇప్పుడు మెడికల్ టెక్నాలజీ ఎంతవరకు వెళ్ళిపోయిందంటే సెల్ దాటేసి సెల్లో జీన్స్కి వెళ్ళిపోయి జీన్స్ దగ్గర నుండి వచ్చే చిన్న చిన్న కెమికల్స్ వరకు వెళ్ళిపోయి వాటిని ఎలా బ్లాక్ చేయాలి, ఆ కెమికల్ మీడియేటర్స్ని ఎలా బ్లాక్ చేయాలి అని దాని వరకు వెళ్ళిపోయినాయి. సో వాళ్ళు చేయగలిగినంత రీసెర్చ్ వాళ్ళు చేస్తున్నారు. అలా సేఫెస్ట్ ఎంత మంచి సేఫ్గా తీసుకొచ్చి తను రోజు వేసుకుంటే ఆ పరంగా కూడా రీసెర్చెస్ జరుగుతుంది. సో న్యూ మెడికేషన్స్ అయితే వచ్చినాయండి. ప్రీవియస్గా ఉన్నంత హార్ష్ మెడికేషన్స్ లేవు. ఇలా ఇరిటేట్ చేసే వాళ్ళకి కొన్ని రోజుల డిసీజ్ యాక్టివిటీని సప్రెస్ చేసి తనకు మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వగలిగే మెడికేషన్స్ అయితే ఉన్నాయి. మంచి క్వాలిఫైడ్ డెర్మటాలజిస్ట్, రీసెంట్ మెడికేషన్స్ మీద ఉన్న ఐడియా ఉన్న డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా మెడికేషన్స్ని ప్రిస్క్రైబ్ చేస్తారు. దానివల్ల మీకు మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అండి.